తెలంగాణ ప్రజలందరికీ మీ ఇంటి ఆడబిడ్డగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ నందమూరి నా మీద నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలకు సేవ చేస్తాను అని నమ్మి కూకట్పల్లి సీటు కేటాయించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా తాతగారైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మా నాన్నగారైన నందమూరి శ్రీ హరికృష్ణ గారు రథసారథి అయి పార్టీకి ఎల్లప్పుడూ సేవ చేసి ప్రజలకు చేరువయ్యారు. మా చిన్నప్పటి నుంచి లక్షల సార్లు ప్రజలే మన దేవుళ్ళు, ప్రజలకు ఎల్లప్పుడూ మనం సేవ చేయాలని చెప్పేవారు. అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు సేవ చేస్తానికి ముందుకొచ్చాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదములు నాకు కావాలి. మీ నందమూరి సుహాసిని. రాజకీయాల్లోకి రావాలన్నది మీ నిర్ణయమా, లేకపోతే చంద్రబాబు గారి నిర్ణయమా, లేకపోతే నందమూరి ఫ్యామిలీ? నేను రేపు నామినేషన్ వేసిన తర్వాత మీ అందరికీ సమాధానం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి కోరికండి పాలిటిక్స్ లో దిగాలని. ఆ స్ఫూర్తి మీదకి ఇప్పుడు మా తాతగారు మా నాన్నగారు చూసి ఆ స్ఫూర్తి, దాని తర్వాత మా మామయ్య గారైన చంద్రబాబు నాయుడు గారిని చూసి నాకు పాలిటిక్స్లో దిగాలని నాకు కోరిక. సో అది ఇవాళ నెరవేర్చడానికి నేను మీ ముందుకి వచ్చాను. మా మామగారు చుండ్రు శ్రీహరిరావు గారు ఎక్స్ ఎంపీ అండి. ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేశారు. ఆయన కూడా స్ఫూర్తి ఉందండి. నమస్కారం అండి. రేపు నామినేషన్ వేసిన తర్వాత మీకు ఇంకే డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. అది కూడా డిసైడ్ చేసి, ఇంకా నేను నామినేషన్ టైం డిసైడ్ చేయలేదండి. అది అయిన తర్వాత తప్పకుండా నేను మీకు వెళ్ళచ్చు. కుటుంబానికి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి అందరి ఆమోద్యం ఉందా మీరు రాజకీయంలోకి రావడానికి? అందరూ ఆమోద్యం ఉందే కాబట్టి నేను మీ ముందొచ్చాను ప్రజలకు సేవ చేయాలని. మేడం, నేను చంద్రబాబు గారిని కలిసినప్పుడు మీకు ఎలా ముందుకు వెళ్ళాలనేది ఏమన్నా మీకు సూచన గైడెన్స్ ఇచ్చారు? ఏవి రేపు చెప్తానండి, అన్నీ రేపు చెప్తాను. నేను అదే అన్నాను, చెప్పాను కదండి. నా స్ఫూర్తి మా తాతగారు, మా నాన్నగారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా మామయ్య నా స్ఫూర్తి. సో కూకట్పల్లి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. అక్కడ సో మొదటి నుంచి కూడా అక్కడ కొత్త ఆదరిస్తున్నారు. మీరు కొత్తగా వస్తున్నారు, అక్కడ ప్రజలు మీకు చెప్పేది ఏంటి అక్కడ కూకట్పల్లి? అదే అండి, రేపు నేను నామినేషన్ అయిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. టైం నేను చెప్తానండి. మీ అందరికీ ముందలే ఇంటిమేషన్ పంపిస్తాను. అదే ఎనీథింగ్ క్వశ్చన్స్ రేపు తప్పకుండా మీకు ఆన్సర్ చెప్తానండి. ఏ క్వశ్చన్ అయినా మీకు ఆన్సర్ చెప్తారు రేపు. మీ అందరూ ఆశీర్వాదం నాకు కావాలండి. మీ అందరి వల్ల నేను తప్పకుండా షైన్ అవ్వాలని అనుకుంటున్నాను. దట్స్ ఓన్లీ థింగ్. బికాస్ మీరు ఆశీర్వదిస్తే కూడా దట్స్ థింగ్. మా అదృష్టం. అంటే మీ వెనక ఉన్న వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళు మీరు ఎవరైతే ముందు ఉన్నారో
ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి అంతే కదండి. బేసిక్లీ అండి మా తాతగారు, మా నాన్నగారు, మా బాలబాబాయ్, దాని తర్వాత మా చంద్రబాబు మావయ్య ఆశీర్వాదం ఉంటే ఐ థింక్ నేను పార్టీకి సేవ్ చేయాలని ఐ వాంటెడ్ టు కమ్. ఎందుకంటే మా తాతగారు పెట్టిందే పార్టీకి సేవ్ చేయాలని. ఈ పార్టీ ఏంటి? పీపుల్స్ పార్టీ. ఇట్ ఈస్ నాట్ మనీ పార్టీ. సో తప్పకుండా ఐ వాంట్ టు డూ దట్. About all this I'll talk to you tomorrow only. All this I'll give you all the answers whatever you want tomorrow. But today why I want to come into politics I'm telling. Because నాకు ప్రజలకు సేవ చేయాలని, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పి అందుకనే ముందుకొచ్చాను. సో నేను మీకు ప్రశ్నలు అన్నిటికీ రేపు తెలియదు. నందమూరి కుటుంబం నుంచి ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుంది మీరే. ఎలా? ఎందుకంటే అందరూ ఉన్నా కానీ అటు ఆంధ్రప్రదేశ్ నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. బికాస్ నాకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు మావయ్య పార్టీ అధ్యక్షులు. నాకు అవకాశం కల్పించారు. ఏమంటారండి, నా వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ ద పార్టీ, ప్రజల కోసం ఎంత వర్క్ అయినా రాత్రి పగులైనా కష్టపడతాను. మా తాతగారు మా నాన్నగారు చేసినట్టే ప్రజలకి సేవ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.